హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు మన అమ్మమ్మల టైంలో ఒక రెసిపీ చూపిస్తున్నాను. సో ఇది మా అమ్మమ్మ మా మమ్మీకి నేర్పించిందండి, మా మమ్మీ నాకు చెప్పింది. సో దీనికి మనకి ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, మనం ఒక బౌల్ ఆఫ్ గోధుమ పిండి ఆటా అండి. ఇది ఒక బౌల్ తీసుకుంటున్నాను. నేను ఒక బౌల్ అంతా తీసుకొని నేను మిక్స్ చేయడానికి ఒక పెద్ద బౌల్లో వేసుకుంటున్నాను. సో ఇలా మనం పిండి తీసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఒక స్పూన్ ఆఫ్ కారము అండ్ ఒక స్పూన్ ఉప్పు, తర్వాత కొంచెం జీలకర్ర ఒక 1 స్పూన్ వేయచ్చు, అంతే అండి. ఇంకా సోడా అది ఇది ఏం యాడ్ చేయక్కర్లేదు. ఇంకొంచెం పసుపు. సో ఇదంతా ఫస్ట్ బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ పోస్తూ కలుపుకుంటూ ఉండాలండి. అంటే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలపాలి. లమ్స్ లేకుండా మనము ఉండలు కట్టకుండా చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. పిండి అంతా ఎలా అంటే దోశ ఫామ్లో ఉండాలి. సో దోశ కన్సిస్టెన్సీలో మనకి వచ్చేలాగా పిండిలో వాటర్ వేస్తూ కలపాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఒక 10 to 15 మినిట్స్ అలా పక్కకి వదిలేయాలండి. ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇది అండి 10-15 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది మనకి పిండి. సో ఇలా జారుడుగా దోశ పిండిలాగా ఉండాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇలా దోశలాగా వేసుకోవడమే అండి. సో ప్యాన్ కూడా మంచిగా వేడైన తర్వాత మనం ఇలా దోశలాగా వేసుకొని, సో నేను దీంట్లోకి అయితే యాక్చువల్గా ఆయిల్ తక్కువ వాడతాను కొంచెము. సో పిల్లలకి కదా అని నేను నెయ్యి వేస్తున్నానండి, నెయ్యితో కాలుస్తున్నాను. లేదు అంటే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. సో ఇది ఒక సైడ్ కాలిన తర్వాత మనం నెక్స్ట్ సైడ్ దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా రెడ్గా కాలుతుందండి. సో ఇలా నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకొని 2 సైడ్స్ బాగా కాల్చేదాకా ఉంచి తీసేసుకోవడమే అండి, అంతే. ఇలా ఇప్పుడు నేను తీసుకున్న 1 బౌల్ ఆఫ్ పిండికి నాకు 7 to 8 దోసెస్ వచ్చాయండి. అది అంటే ఈ సైజులో. ఇంకా పెద్దగా వేసుకుంటే కొన్ని తక్కువ వస్తాయి. సో ఈ సైజులో నాకు 8 to 9 దోసెస్, 7 8 సరే 8 అనుకోండి, యావరేజ్గా 8 దోశలు వచ్చాయి. సో దీన్ని మనము ఓన్లీ టమాటా పప్పుతోనే తినాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో టమాటా పప్పు కాకుండా మనము ఈ చట్నీ లేదా పచ్చడి, ఈ మ్యాంగో పచ్చడి అలాంటివి ఏదన్నా వేసుకున్నా అంత బాగుండదు. అంటే తినొచ్చు బట్ అంత బాగుండదు. బట్ టమాటా పప్పుతో అయితే సూపర్గా ఉంటుందండి. సో ఈరోజు ఇదే అండి నా వ్లాగ్. మీకు రెసిపీ నచ్చినట్టయితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. And don't forget to like, share and subscribe my channel. Thanks for watching my vlog. Thank you guys.